హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమాస్ హాట్ ప్లేట్. నేను మీ రమ. ఈరోజు రెసిపీ శనగపప్పు పచ్చి కొబ్బరి కర్రీ. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈ విధంగా అన్నంలోకి శనగపప్పు పచ్చి కొబ్బరితో కర్రీ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పటికీ మర్చిపోలేని రుచి. దీని ప్రాసెస్ చూద్దాం. ఒక కప్పు శనగపప్పును తీసుకొని నీళ్లు పోసుకొని 2 గంటలు నానబెట్టుకోండి. ముందుగా నానబెట్టుకుంటే తొందరగా ఉడికిపోతుంది. అలాగే పచ్చి కొబ్బరి తీసుకోండి. అరచిప్ప తీసుకున్నాను. చివర్లో కొట్టే నల్లదంతా తీసేసుకొని ఈ విధంగా తురిమి పెట్టుకోండి. మీరు కావాలనుకుంటే మిక్సీ కూడా పట్టుకోవచ్చు. ఎండు కొబ్బరి తీసుకోకండి, పచ్చి కొబ్బరి తీసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోండి. ఇవి వేగిన తర్వాత 3 పచ్చిమిరపకాయలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇవి వేసిన తర్వాత వేగేంత వరకు కలుపుకోండి. పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. నేను ఒక పెద్దది తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు వేగేంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలపండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసుకొని కలుపుకోండి. కరివేపాకు వేగాక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలపండి. ఇవన్నీ కూడా వేగిపోయిన తర్వాత 3 టమాటాలను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. మరీ ఎక్కువగా వేయకండి. టమాటా ముక్కలు వేసిన తర్వాత బాగా కలపండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ కారప్పొడి, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని అన్నీ కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోండి. టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు ఉడికేంత వరకు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. 2-3 నిమిషాల్లో ఉడికిపోతుంది. 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని టమాటా ముక్కలు ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టుకున్న శనగపప్పును వేసుకోండి. మీరు కావాలనుకుంటే ప్రెషర్ కుక్కర్లో చేసుకోవచ్చు. ప్రెషర్ కుక్కర్లో 3 విజిల్స్ అయితే ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని 5 నుంచి 6 నిమిషాల వరకు ఉడికించుకోండి. ఆల్రెడీ పప్పు ముందుగానే నానబెట్టుకున్నాం కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది. ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. వాటర్ అంతా కూడా ఇంకిపోయి పప్పు బాగా ఉడుకుతుంది. మరీ మెత్తగా కాకుండా కొంచెం పప్పుగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో తురుముకున్న పచ్చి కొబ్బరి తురుమును వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి. ఇది చాలా ఘాటుగా ఉంది కాబట్టి నేను 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. ఇది ఇంట్లో చేసింది, మన ఛానల్లో ఉంది, మీరు కావాలనుకుంటే చూడండి. పచ్చి కొబ్బరి, గరం మసాలా వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోండి. ఎక్కువసేపు ఉడికించకండి. 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని తరిగిన కొత్తిమీర వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. ఎంతో టేస్టీగా చపాతీలోకి, అన్నంలోకి సూపర్గా ఉంటుంది. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.